39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. దిలీప్ గారు, మీరు ఇటు కేసీఆర్ గారికి బాగా సుపరిచితులు, ఆయన ఆంతరంగిక సలహాదారులుగా ఉన్నటువంటి వ్యక్తి. ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా సీనియర్గా నాయకులుగా వ్యవహరించారు. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మంచి ఉన్నటువంటి వాళ్ళు. సరే, ఈ మధ్య కాలంలో మీరు మారారు పార్టీ నుంచి. అది కొన్ని కారణాలు ఉన్నాయి, అది మీరు హట్ అయ్యారు దాని గురించి. సరే, నిజంగా జరిగిన సభలో అసలు నిజంగా కేసీఆర్ గారు మనం అంత ఎక్స్పెక్ట్ చేసినంతగా మాట్లాడలేదంటే ఇంకా ఆయనకి అహంకారం తగ్గలేదు అనేది ఇక్కడ బాగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది ఎందుకంటే ఆయన సభలో మాట్లాడిన తీరు కావచ్చు, పక్కన ఎమ్మెల్యేలతో మాట్లాడిన తీరు కావచ్చు, ప్రజలతో మాట్లాడిన తీరు కావచ్చు, చూస్తే అంత డిఫరెంట్గా కనిపించింది. ఏంటి సార్ అసలు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆయన మాట్లాడిన విధానం ఏ విధంగా ఉంది? ఒకటి, మీరు అన్నట్టు కేసీఆర్ అనేవాడు ఒక అద్భుతమైన స్పీకర్, నో డౌట్, అందులో డౌట్ లేదు. అట్లాంటిది డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. జర్నలిస్టులుగా మేమే ఎదురు చూసాం ఏం మాట్లాడతాడా అని. ఎక్స్పెక్టేషన్ అనేది ప్రజల దగ్గర నుంచి, మీడియా దగ్గర నుంచి. నిజానికి ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు ఏమి ఎక్కడ ఫైరింగ్ అవుద్దు అని. సో అది జరగలేదు. ఎందుకో అది పేలవంగా పోయింది. మీరు అన్నట్టు ఆయన ఎప్పుడు పేపర్ చూసి చదవడు, ఆయన అనర్గళంగా మాట్లాడేటువంటి ఉంది, ఆయనకు శక్తి ఉంది. మరి ఎందుకు ఏ కారణం చేతనో మీరు అనేది 100% కరెక్ట్. అది చాలా పేలవంగా సాగినటువంటి ప్రసంగం, నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టు అహంకారం తగ్గిందా లేదా అనేది ప్రజలు ఆల్రెడీ అహంకారమే దెబ్బ కొట్టారు. ఆయన ఇప్పుడు పోయి విపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని పెద్ద చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ కొట్టిన దెబ్బ ఎట్లా కొట్టారంటే 39 ఎమ్మెల్యేలు ఇచ్చిన దగ్గర నుంచి ఎంపీ వచ్చే వరకు జీరో చేశారు. జీరో నుంచి లోకల్ బాడీ వస్తుంది, రాబోతుంది. అది 6 నెలల 3 నెలల అనేది మనం దగ్గర లోకల్ బాడీ గురించి మాట్లాడదా సభలో? లోకల్ బాడీ అదే వాడాలి. ఆ లోకల్ బాడీ ప్రిపరేషన్ కిందనే చూడాలి దాన్ని మనం. ఎందుకంటే ఇక్కడే వాళ్ళకి మళ్ళీ తిరిగి పుట్టడానికి అవకాశం. ఎందుకంటే గతంలో మీకు జ్ఞాపకం ఉంటే 2001లో ఎప్పుడైతే రాజకీయ ఆరంగేటం టీఆర్ఎస్ పార్టీ చేసిందో తెలంగాణలో, వాళ్ళు స్టార్ట్ చేసిందే లోకల్ బాడీ ఎలక్షన్స్తో. అక్కడ పుట్టారు, అక్కడ పుట్టి చాలా స్థానాలు గెలుచుకున్నారు, కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ తెలంగాణ ఏరియాలో. ఆ కారణం చేతనే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా వీళ్ళు అలయన్స్ ఒప్పుకున్నాడు. అరే వీళ్ళు ఉన్నారు తెలంగాణలో, కనపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి వాళ్ళు ఏమంటారు, తిరిగి లైఫ్ రావాలంటే ఆ పార్టీకి ఇప్పుడు డెడ్ అయిపోయింది. అది జీరో అయిపోయిన తర్వాత డెడ్ అయింది. మనం అంతమంది అనుకున్నాం. ఈవెన్ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యూన్సీలో అభ్యర్థులను పెట్టకుండా విత్డ్రా చేసుకున్నారు. ఏ కారణం అనేది మనకు తెలియదు. సో వాళ్ళకి రిలీజ్ జరిగా మనకు తగ్గింది, అప్పుడున్న వేవ్ లేదని. ఆ సందర్భంలో వచ్చేటటువంటిది ఈ మీటింగ్ కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ మనందరికీ కూడా ఉన్నాయి. మనం కూడా అనుకున్నాం లక్షలాదిగా వస్తారని. రాలే. మీకు నాకు తెలిసి 2 లక్షల మించి రారు. ఎందుకంటే 1,00,000 కుర్చీలు వేశారు. 1,00,000 కుర్చీలు వేయడం అంటే ఇట్లా చూస్తే మనకు 10 లక్షల మంది ఉన్నట్టు కనిపిస్తుంది. అవి నిండంగా ఇంకో 50,000 మంది బయట కనబడుతున్నారు. కాదు, ఎక్కువ మీకు 2 lakhs మించి రాలేదు. వాళ్ళు 10 లక్షలు. ఒకప్పుడు వరంగల్ 5 లక్షలు కూడా వచ్చి ఇంపాసిబుల్. 2 lakhs, 1 lakh చైర్స్ అండి. ఆ చైర్సే ఇటువంటి దూరం చేసుకున్నారు, కూర్చున్నారు. కొన్ని ఖాళీలు ఉన్నాయి. అది నిండినాయి అనుకున్నా 1 lakh + 1 lakh బయట ఉంటే 2 lakhs నుంచి ఎట్టి బస్సులు లేరు. అది మనం ఎక్స్పెక్ట్ చేసేది కాదు. ఒకప్పుడు వరంగల్ సభలో 20 లక్షల మంది ఆయన మీటింగ్ పెట్టినప్పుడు 20 కాదు 10 అయితే గ్యారెంటీ వచ్చారు. నేనే అప్పుడు ఆ రోజుల్లో వరంగల్ చూసేది ఎక్కడ సందే లేదు. ఊరు నిండిపోయింది అక్కడ చుట్టుపక్కల కూడా. అది లేదు ఇప్పుడు, ఆ జన సముద్రం లేదు, కానరావట్లేదు. సరే, పొలిటికల్ పార్టీస్ మేనేజ్ చేయడం మనకు తెలుసు, అన్నీ చేస్తాయి. టీఆర్ఎస్ కూడా చేసి ఉంటుంది. వాళ్ళ దగ్గర అపారమైనటువంటి నిధులు వచ్చినాయి, డబ్బులు ఉన్నాయి. అఫీషియల్గానే 1000 కోట్లు ఉన్నాయి నా దగ్గర ప్రకటించుకున్నారు. ఎన్నోసార్లు అనుకున్నాం. సో అందులో 200 కోట్లు ఉన్నాయని అడిగారు. సో నేనంటే అందులో 500 కోట్లు పడేస్తే కూడా ఈ మాత్రం సభకు ఆ పార్టీ ఖర్చు చేయడంలో ఆశ్చర్యం అనేది లేదు. ఎందుకంటే అంత ఆ ఏర్పాట్లు చాలా అట్టహాసంగా ఉన్నాయి, అందులో అనుమానం లేదు. కాబట్టి అన్నిటికీ మించి మనకు కావాల్సినట్టు ఏర్పాట్లు, జనం కాదు, అది ఏం మాట్లాడడానికి కావాలి. అది ఎందుకో ఆ ఫైర్ మిస్సింగ్. కేసీఆర్ స్పీచ్లో ఫైర్ లేదు. మీరు చూసిన కేసీఆర్ కాదు. నేను ఇంకో టీవీ దగ్గరే కూర్చున్నా. ఏం మాట్లాడతారు, డెఫినెట్లీ క్యూరియాసిటీ కదా, ఏం మాట్లాడతారు. కానీ ఆయన ఏమైనా కాంగ్రెస్ని కూడా అంతగా మనం ఆశించిన స్థాయిలో తిట్టలేదు ఒకటి. తర్వాత బీజేపీని అయితే అసలు తిట్టలేదు.